నన్ను చూస్తే పిచ్చి వాళ్ళగా ఉన్నానా? నన్ను ఆ వాసన దగ్గర ఇరికించేసి నువ్వు ఎంగిలి మెతుకులు మెక్కుతున్నావా? కొంచెం అయినా సిగ్గుందా నీకు? ఏ రఫీక్ ఏంట్రా గొడవ? ఏం లేదు లేక కూర్చోరా. రే రారా. ఎవరికి సిగ్గులేదు? మందు తాగడానికి భోంచడానికి మాత్రం నీకు ఫ్రెండ్స్ కావాలా? ఏదో ఒక సమస్య వస్తే నీ పాటకు నువ్వు పోతున్నావు కదా, దాన్నే రా సిగ్గు అంటారు. మమ్మల్ని కాపాడుకోవడం కోసం నేను సాయం అడగట్లేదురా. నువ్వు కృష్ణ చెప్పినట్టు రాఘవన్న స్వాతికి మన వల్ల ఎలాంటి సమస్య రాకూడదురా. ఒక విషయం మర్చిపోకు, ఈరోజు మనం పడుకోవడానికి చోటు ఉందంటే దానికి కారణం రాఘవ అన్న. కృష్ణ కొంచెం సాంబార్ ఇవ్వండి. సాంబారా అన్న? నాకు వాసన తలుచుకున్నా కూడా భయం లేదురా. కానీ ఆ గుండుమని అంది నా కొడుకు నా జీవితాన్ని పాడు చేయడానికనే ఉంటాడు ఎప్పుడు. ఇక నా పెళ్ళి ఎలా చేసుకుంటాను? అలా చేసినా కూడా పిల్లలు అంతా పోయింది. మూడు రోజులే కదా, నేనేదోలా ట్రై చేస్తాను. అదంతా ఏం వద్దరును. నువ్వు చెప్పినట్టు అదంతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా, నీకెందుకు ఇలాంటి అనవసరమైన సమస్యలు? ఏంటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్? అదంతా నేను చూసుకుంటాను. నా జీవితాన్ని తీసుకెళ్లి వేరే వాడి చేతిలో మడత పెట్టేసి ఇప్పుడు గొప్ప యాక్టింగ్ ఏంటి? ప్లాన్ ఏంటో చెప్పు. ఏ తాళం వేసినా సరే తెరుచుకునే బండి ఒకటి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ముందు అలాంటి బండి నువ్వు ఒకటి కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వెంటనే వీడికి ఫోన్ చేయి. ఎవరికి ఏ డౌటు రాకుండా ఆ బండిని తీసుకెళ్ళి పని అయిన వెంటనే కరెక్ట్గా 5:30కి అదే చోట్లో వదిలేయాలి. ఇదే పనిని మనం 3 రోజులు కరెక్ట్గా చేసావంటే జీవన్న బండి మనకు వచ్చేస్తుంది. అలాగే ఇంకో విషయం, ఆ బండితో పాటు హెల్మెట్ ఉంటే అది సూపర్ అయిన విషయం. వీడు సేఫ్, పోలీసులు పట్టుకోరు. సార్ ఆ బండి ఎప్పుడు తీసుకెళ్తారు? లేట్ అవుతుందా? ఏ లేట్ అవుద్దంటే ఏదైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా? ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు సార్. మరి ఎందుకు అడుగుతున్నావు? ఎప్పుడు బండి తీసుకుంటారని నన్ను అడిగాడు. ఇదేంటి కొత్త రూల్స్ గా ఉంది? కొత్త రూల్ ఏం చెప్పడం లేదు సార్. లేట్గా వెళ్లే బళ్ళన్నీ ఒకే లైన్లో పెడితే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అన్ని బళ్ళు కలిపేసి పెడితే త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళు కష్టం కదా సార్. తమ్ముడు, నేను వెళ్ళే పని అయిపోయిందంటే 8:00 టాన్ వస్తా. హలో, AP02 H. రేయ్, బండి ఓకే అంట. త్వరగా వెళ్ళరా, లేట్ చేయకు. రే, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్. ఏంటి కృష్ణ, ఇంకా బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నా. ఫ్రెండ్ బండి రెడీ చేశాడు, వెళ్ళేటప్పుడు ఓ తీసుకెళ్ళా. అలాగా, సరే టైం వేస్ట్ చేయకుండా తినేసి బయలుదేరు. వద్దన్న, ఆకలేయట్లేదు. ఆకలేయటం లేదా? అయితే నేనెందుకు చేసుకొని తీసుకొచ్చాను? ఇదిగో ఈ బ్యాగ్ లో పెడుతున్నాను, ఆకలైనప్పుడు తిను. అయ్యో స్వాతి, అయితే నాకు ఉపవాసమా? అవును. ఆ రఫీక్, నేను కూడా ఇంకా తినలేదు, మన ఇద్దరం ఇంటికి వెళ్ళి తిందాం. రే, ఆ బండి కీ లేదు, ఊరికే డమ్మీ కీ పెట్టాను. ఏంటి కీ లేదా? రే, నేను ఎంతో ట్రై చేశాను, ఇంకో బండి దొరకలేదు, ఇది ఒకటే దొరికింది. రేయ్, పసుపు పసుపు ఎంతకంటే మంగళకరంగా ఇంకే రోజు ఉంటుందిరా. సరే సరే, త్వరగా బయలుదేరా నాయన. రే రే, 5:30లోగా వచ్చేయరా, లేదంటే నా బతుకు బస్ స్టాండే. ఇలా రా. ఏంట్రా? 5:30 కల్లా నేను రాకుంటే నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతా పోలీసులు చూసుకుంటారు, ఓకేనా? రే, అక్కడే వదలా. ఒకవేళ రేపు కూడా ఇమ్మంటే డిప్ప మీద ఒకటిస్తాను. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, అనుకున్నవన్నీ నెరవేరు తీరు, అనుకున్నవన్నీ నెరవేరు తీరు, అంబా పలుకు పలుకు మాత. బండి వచ్చేస్తుంది. ఏంటి పారిపోదాం అనుకుంటున్నావు? అబ్బే, అలాంటిదేం లేదు సార్. బ్రేక్ వేసేలోగా బండి టైర్ స్కిడ్ అయింది. ఎక్కువ మాట్లాడకుండా అయ్య దగ్గరికి ఇలా పేపర్స్ చూపించు. నువ్వు మాట్లాడకుండా సార్, బండి సార్, పెట్టరా అర్జెంటుగా పక్కన. వెళ్ళాలి సార్. సార్, బండి పని మీద పెట్టు. వెళ్తున్నాను. సరే సార్. రా తొందరా, సార్ సార్, అక్కడ పెట్టు. జగదాంబ సెంటర్ సార్. ఆర్సీ బుక్ అంతా తీసుకుని అయ్యగారికి చూపించేలే. ఆగండి. ఈ బండిలో ఆర్సీ బుక్ ఎక్కడ ఉందో ఏమిటో తెలియట్లేదే. రావట్లేదు ఏంటిది? నువ్వు ఇంకా చూపిలేదా? సార్, ఓపెన్ కావట్లేదు సార్. అది అయ్యగారితో చెప్పు.
సార్ అయ్యగారు వెళ్ళి చూడరా. ఓకే సార్ వెళ్తున్నాను. వెళ్ళరా. సార్ సరే, ఒరిజినల్ సరే. ఇంట్లో ఉంది, జెరాక్స్ నా దగ్గర ఉంది సార్. ఒరిజినల్ పట్ట రాకుండా మోహన్ చూడు, ఒరిజినల్ పట్రా. సరే సార్. ఏయ్, పోరా. మొహం వీడు. సార్, చైన్ స్నాచింగ్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఆ కేసులో దొంగిలించిన అదే బండిలాగా ఉంది చూడండి. మనిషి వెనకాలే ఉన్నాడు చూడండి సార్. రేయ్, ఏంటా ఇంకా? చెయ్యి. ఓ, చెయ్యి. నీ పుట్టడమే హెల్మెట్ తో పుట్టావా నువ్వు? హెల్మెట్ తీరా. హెల్మెట్ పెట్టుకున్నా తిడతారు, పెట్టుకోకపోయినా తిడతారు. ఏంటి? కొట్టకండి సార్, 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 ఆగండి సార్, అబ్బా, సార్, సార్, చెయ్యి సార్, చెయ్యి సార్, అమ్మా, సార్, సార్, వదలండి సార్, సార్, అమ్మా, సార్, సార్, ఏమంటున్నారు సార్? సార్, సార్, నేనేం చేయలేదు సార్, సార్. సార్, ఆగండి సార్. ఏంటి? పబ్లిక్ చూస్తున్నారు సార్. జనంలో ఇలా కొడితే అది పెద్ద సమస్య అయిపోతుంది సార్. ఎవడైనా వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇల్లెక్కడా? హైదరాబాద్ పాత బస్తీ సార్. ఆ? హైదరాబాద్ పాత బస్తీనా? అక్కడ టైగర్ వాసు అనే రౌడీ ఉన్నాడు తెలుసా నీకు? సార్ ఆయన కోసమే ఈ పని చేస్తున్నాను సార్. అయిపోయాం సార్. రివిట్ కన్ఫర్మ్ సార్. టైగర్ వాసు తెలుసు కదా, అతని పనులే ఇతను చేస్తాడట. సర్లేవయ్యా. ఏయ్, పో. ఏయ్, బండి దగ్గరకు పోయా. అయ్యే, పెద్ద పోటుగాడా వాడు? అవును సార్. మీరు ఉండండి సార్, నేను అతని స్టేషన్ తీసుకెళ్లి సమర్థించి చెబుతాను సార్. అవును సార్. వద్దయ్యా, నేనే తీసుకువెళ్తాను. అలా వెళ్లే దారిలో వాడికి నాకు ఒక అండర్స్టాండింగ్. నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు. పద వెళదాం. సార్ నేనెందుకు సార్ స్టేషన్కి? ఏంటయ్యా, పోలీస్ స్టేషన్ పబ్లిక్ దే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. రక్షక భటులు మీ బంధువులు. ఊరికే జాలీగా రా. అయ్యయ్యో, టైం 5:30 అయింది. ఆ దరిద్రుడు చెప్పినట్టు 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఒకవేళ బండి ఎవరైనా ఆపారా ఏంటి? సార్ హెల్మెట్ పోలీస్కి ఎందుకే హెల్మెట్? ఫోన్ తీవయ్యా. పరాయి వాడు ఫోన్లో మాట్లాడుకుంటే వినాలని నాకెంతో ఆశ. లేదు సార్, ఫ్రెండే సార్. నేను ఇంకా రానందువల్ల పెట్రోల్ ఏమైనా అయిపోతుందేమోనని కంగారుగా మెసేజ్ పెడుతున్నాడు. పెట్రోలా? అయిపోయిందా? అయ్యయ్యో సార్, బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను సార్. ఇదేంటయ్యా, నువ్వు చెప్పినట్టే జరుగుతోంది. ఫ్రెండ్ పేరేంటి? అరుణ్ సార్. వాడి నోట్లో యాసిడ్ పోసుకోమని చెప్పు. ఇంకా నయం, నీళ్ల లారీ ఏదైనా గుద్దేసి వెళ్ళిందని మెసేజ్ పెట్టలేదు. సరే, బండి తోయి రా. సార్ చెయ్యి నొప్పి పెడుతుంది సార్. అంటే నన్ను తోయమంటున్నావా? అవును సార్, అది కాదు సార్, చెయ్యి నొప్పి పెడుతుంది అందుకే. సరే, ఏదో ఒక సాయం చెయ్యి. సింహంలో సూర్యలాగా బండి మీద వెళ్ళి దొంగలను పట్టుకుందామంటే నా చేతే బండి తోయిస్తున్నాడు. అక్కడ ఇక్కడ అటువైపా? ఎంత ఇమ్మంటారు సార్? పెట్రోల్ ఎంత ఇమ్మంటారు సార్? ఎంతో చెప్పు. అది మీ ఇష్టం సార్. నా ఇష్టమా? నువ్వు కొట్టేసిన బండికి? సార్ అది నేను కొట్టేలేదు సార్, నమ్మండి. సరే, నువ్వు కొట్టేన బండికి నా ఇష్టానికి నేనెందుకు పెట్రోల్ పోయించాలి? అది కాదు సార్, చేంజ్ లేదు సార్. చేంజ్ లేదా? నిజంగా లేదు సార్, కావాలంటే మీరే చూడండి. 5 రూపాయలు, పైగా చిరిగిపోయిన నోటు. పర్సుకు దిష్టి తగలకూడదనా? ఇదిగో టిప్స్ ఉంచుకో. సార్ సార్, ఎంటీ పర్సుగా ఉంచకూడదు సార్. సారీ అన్నా. సరే, 20 రూపాయలకు పోయి. సార్ మినిమమే 50 కదా సార్? మినిమం 50కే పోయాలి సార్. కొంచెం అడ్జస్ట్ చేసుకుని పోయివయ్యా. సార్ మేనేజర్ని కావాలంటే కనుక్కొని వస్తా సార్. దీనికి పోయి మేనేజర్ అది దీనికి పోయివయ్యా. 50కి పోయి. దరిద్రం.
సార్ ట్యాంక్ మూత ఓపెన్ చేయండి సార్. తెరవయ్యా ట్యాంకు. ఏయ్, ఏంటి చూస్తారా పొయ్యి? ఏయ్, అన్ని బళ్ళకు ఒకే తాళమా? సార్ అందంగా ఉన్నారా? మేనేజర్ దగ్గరకు వెళ్ళి చెప్పు సోమసుందరం పేరులో ఓ అకౌంట్ ఓపెన్ చేయమని. పోరా. సార్ మేనేజర్ తిడతాడు సార్.